మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అడ్డంకిగా మంజీర నది వరద ఉధృతి మారింది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీర వరద వెళుతోంది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థితిలో మంజీర ప్రవహిస్తోంది. గర్భగుడి మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక కాగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం ఉండటంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలైతే కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల ఆలయంలో జల దిగ్బంధంలోనే ఉంది. ఆలయం సింగూరు ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట మంజీర నది పరవళ్లు తొక్కుతోంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అడ్డంకిగా మంజీర నది వరద ఉధృతి మారింది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీర వరద వెళుతోంది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీర ప్రవహిస్తోంది. గర్భగుడి మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కాగా జల దిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం ఉండటంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.